న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణ ఉద్యోగులు మరోసారి గళం విప్పారు. తమ డిమాండ్ సాధన కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా అత్యవసర సమావేశం నిర్వహించింది ఉద్యోగ జేఏసీ. డిసెంబర్ 9 ప్రజా వారోత్సవ సంబరాలలోపు సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల బకాయిలను నెలకు 700 కోట్లు చెల్లిస్తున్నా ఇది సరిపోదని, చెల్లింపులను 1500 కోట్లు పెంచాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే డీఏ విడుదల చేయాలని డెడ్ లైన్ పెట్టేశారు. టెట్ విషయంలో ఉద్యోగులకు రిలీఫ్ ఇవ్వాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలని కోరింది ఉద్యోగ జేఏసీ. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో డిఏ అర్జెంట్ గా రిలీజ్ చేయమని చెప్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం ఏం చెప్తుందంటారు? సో చాలా హామీలు ఉన్నాయి. డిఏ కాదు, యాక్చువల్లీ పిఆర్సీ 2 సంవత్సరాల క్రితం కావాలి. పిఆర్సీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు డిఏలు దేశంలోని ఎక్కువ పెండింగ్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో లాస్ట్ టైం మన ఉద్యోగులకు సంబంధించి మన సదస్సులోనే మే 5వ తారీఖు అనుకుంటా పోలీస్ అవార్డ్స్లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, నా దగ్గర కోసుకున్న రూపాయి లేదు, ఏం చేయమంటారు, మీరేమో సమ్మెలు స్ట్రైక్లు అని అంటున్నారు అన్నప్పుడు అది చాలా పెద్ద ఎత్తున అయింది. ఉద్యోగ నేతలందరూ కూడా మళ్ళీ దానికి సపోర్ట్ గా ప్రతిపక్షాలు రావడంతో కమిటీ ఫామ్ చేశారు. సబ్ కమిటీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ ఫామ్ చేశారు. కమిటీ ఫామ్ చేసి విత్ ఇన్ 1 month లో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ఒక డిఏ ఇమీడియట్ గా ఇచ్చింది. ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తామన్నారు. తర్వాత హెల్త్ కార్డ్స్, హెల్త్ స్కీమ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ప్రతి నెల రిటైర్ ఉద్యోగుల బకాయిల కోసం 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నారు. ఇట్లా చాలా హామీలు వచ్చాయి. వచ్చిన దానిలో ఇప్పుడు ఒక డిఏ రిలీజ్ అయింది, కానీ ఇంకో డిఏ ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. నవంబర్ 14కే అయిపోయింది, కానీ డిసెంబర్ 1 వచ్చేసింది. ఆ డిఏ రిలీజ్ సంబంధించి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక రిటైర్డ్ ఉద్యోగులు 11,000 కోట్ల బకాయిలు అప్పట్లో ఉండే. పోయిన జూన్లో 700 కోట్లు ప్రతి నెల ఇచ్చుకుంటూ పోతే ఆ 11,000 కోట్లు తీరడానికి 16 నెలల సమయం పడుతుంది. అంటే సంవత్సరం మీద దాదాపు 4 నెలలు. ఇప్పుడు 500 కోట్లు కొన్ని మంత్స్ రిలీజ్ అయినాయి, కొన్ని కాలేదు. ఇప్పుడు లాస్ట్ మంత్ మొన్న రిలీజ్ చేశారు, నవంబర్ 31 రోజు. సో ఉద్యోగులు సంవత్సరం అయినా సరే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్ దొరకట్లేదు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, పెన్షనర్స్ కి డిఏ రావట్లేదు. ఇవన్నీ చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. మళ్ళీ అందుకనే ఇప్పుడు ఆ జూబ్లీ సెలక్షన్ అయింది కాబట్టి ఉద్యోగులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఇక పిఆర్సీ సంగతి అయితే ఇప్పుడు మనం చెప్పలేం. పిఆర్సీ ఇచ్చే పరిస్థితిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదు. మాట్లాడదాం. మనతో పాటు టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ గారు ఉన్నారు. జగదీశ్వర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి? వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు, ఉద్యోగుల డిమాండ్స్ అన్ని చెప్పారు. డిఏ ఎప్పుడు రావాలి? నవంబర్ 14th డిఏ డిసెంబర్ 12th రోజు రావాలి. 6 months అయితే. వాస్తవానికి ఇలా జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకునేది ఏంటంటే కామన్ గా నెల 2 నెలలు 3 నెలల నుంచి ఒక జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. మరి ప్రభుత్వం కూడా మనకి ఇచ్చిన హామీ ప్రకారం గతంలో మనం చూసినట్టయితే నవీన్ మిట్టల్ గారి అధ్యక్షతన 3-man కమిటీ చేసినప్పుడు అప్పుడు మంత్రుల సబ్ కమిటీ అని తీర్మానం చేసి ఒక 15 డిమాండ్లు మనకు ఒప్పుకున్నారు. వాస్తవానికి ఆ 15 డిమాండ్లు కొన్ని చేసారు, కొన్ని చేయవలసి ఉండే. మరి ఆ రోజు చూసిన మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీ పోలీస్ సభలో కోసుకున్న ఒక పైసలే అన్న ముఖ్యమంత్రి గారే ఇలా ఉద్యోగులకు వాస్తవానికి వాళ్ళకి న్యాయంగా ఇచ్చే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు 4,500 కోట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా చెల్లించిన మాట వాస్తవం. రిటైర్మెంట్ ఉద్యోగులకు అవి 700 కోట్లు చేసి అది చేసినది మాట. 4,500 కోట్లు వచ్చాయని ప్రభుత్వం చెప్తారు. ఆల్రెడీ మాకు ఇమ్మని చెప్పి దాదాపు ఫస్ట్ నెలలో 193 కోర్స్ ఇచ్చారు. తర్వాత 450 కోర్స్ ఇచ్చారు. తర్వాత 700 కోట్లు, ఒకసారి 1000 కోట్లు కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయని మాకు ఇచ్చారు. వాస్తవానికి ఎన్ని కోట్లు కొట్టినా ఇలా చాలా డిమాండ్ ఉంది. వాస్తవానికి 11,000 కోట్లు అయితే ఏమైతే రోజు రోజు రిటైర్మెంట్ ఎక్కువ అవుతుంది. 700 కోట్లు కొట్టినా మళ్ళీ ఆ 700 కోట్లు పోను ఇంకా మళ్ళీ పాతవి కూడా ఇంకా యాడ్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఆ రోజు చెప్పినప్పుడు 700 కోట్లు కొట్టి తర్వాత 1,000-1,500 కోట్లు కొడతామని చెప్పారు. కానీ 700 కోట్లు కొడుతున్న మాట వాస్తవే. మన కొన్ని వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయంటే ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్, ఇంతమందిలో 700 కోట్లు ఎంత అయితే ఏ మూలకు సరిపోవు వాస్తవానికి. ప్రభుత్వాన్ని కూడా మేము 1,500 కోట్లు కొట్టితే
దాదాపు 6-7 నెలల్లో ఇవి కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాం. మరి అలాగే మనం డిఏ కూడా ఆ రోజు ఒక డిఏ ఇస్తా అని చెప్పిన సందర్భం మనం గుర్తు చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా. మరి ఒక డిఏ ఇచ్చారు, ఒకటి 6 నెలలు. అసలు యాక్చువల్గా మేము 6 నెలల్లో 4 నెలలనే ఇస్తామని చెప్పారు. అప్పుడే జీవో ఇచ్చేసి 4 నెలల్లో ఇంప్లిమెంట్ చేయాలని మనం కోరుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, 6 నెలల్లో ఆ డిఏ అందులో ఒక మ్యాటర్ రాసి 6 నెలల తర్వాత ఒకటి ఇస్తా అని చెప్పిన సందర్భంలో ఈ డిసెంబర్ 12 వరకు 6 నెలలు అయిపోతుంది. ఆ డిఏ కూడా రిలీజ్ చేయమని. మరి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు వాస్తవానికి చాలా ఇంపార్టెంట్. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా పోయినప్పుడు దానికే ఇబ్బంది. మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తారు కదా, ఇమీడియట్ ఇవ్వమని చెప్పారు. మరి దానికి కొన్ని స్టేట్లు ఎట్లా ఉన్నాయో ఎట్లా చేద్దామని ఒక 3-4 మీటింగ్లు పెట్టారు. మరి దాన్ని కూడా సిఎస్ గారు కూడా త్వరలో ఇస్తా అని చెప్పినప్పుడు. కానీ ఎందుకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లో మీ కంట్రిబ్యూషన్ ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇద్దరు ఇచ్చిన సిద్ధం? ఇంతకుముందు అయితే మొత్తం ప్రభుత్వం పెట్టాలి, అప్పుడు కూడా అయినా సరే ఇప్పుడు జూన్ లో అయితే డిసెంబర్ వరకు 6 నెలల పాటు కాకపోవడం, ఇప్పుడు ఉద్యోగులు అయితే అంటారు కదా సంఘాల వైఫల్యం అని అన్నారా? అంటారు, ఏదైనా అనవచ్చు, సంఘాల వైఫల్యం అనొచ్చు. గతంలో మనం చేయనిది ఇవాళ మేము కూడా మన గట్టిగా మాట్లాడిన. ఎప్పుడైనా గతంలో నాయకులు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా కౌంటర్ ఇచ్చిన చరిత్ర ఉందా? కోసుకున్న పైసలు లేదు, ఏం చేస్తావు చేసుకున్నా సీఎం గారే అన్నారు కదా. మరి ప్రభుత్వాన్ని కూడా మేము కదిలించామని అది మాట చెప్తలేరు. అప్పుడున్న నాయకులు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడున్న నాయకులు ఎట్లా మాట్లాడారు? వాస్తవానికి ప్రభుత్వంలో ప్రాబ్లం ఉన్నది, మనం లేదని ఎట్లా అంటాం? ఎందుకంటే మనకు ఆ ప్రభుత్వ ఫైనాన్స్ మనకు మొత్తం తెలుసు కదా. ఇలా అక్కడ ఉన్న మా అధికారులందరికీ ఎట్లా ఉన్నది ఏమున్నది, వాళ్ళు కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తారు. ఇంకా కొంచెం పెంచండి, పెంచితేనే కానీ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పిన సందర్భం ఉన్నాయి. ఆ క్రమంలోనే మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం. ఎందుకు ప్రతిసారి ఒత్తిడి చేస్తున్నాం. సిఎస్ గారిని కూడా 5-6 సార్లు కలిసినాం. యాక్చువల్గా సిఎస్ గారు కూడా బిజీగా ఉండడం, మళ్ళీ అప్పుడు ఎలక్షన్ల 42% ఏదో బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ చేయడం, మళ్ళీ ఆగడం, మళ్ళీ ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని అంటే నేను చెప్పిన ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ అనేది పార్టీ బేస్డ్ ఎలక్షన్ కావు. ఇది ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కాబట్టి డిఏ ఇవ్వరాదా? ఇవ్వచ్చు, ఏమున్నది, ఇది పార్టీ బేసిస్ కాదు కదా ఈ ఎలక్షన్. ఇది పార్టీ బేసిస్ అయితేనేమో ఉంటది. అక్కడ ఏ పార్టీ డిసెంబర్ 17 వరకు డిఏ లేనట్టే, లేదంటే ఇవ్వాలని చెప్తున్నాం ఇవాళ. ఎందుకంటే డిసెంబర్ 17 ఇచ్చినా కానీ ఆర్డర్ ఇచ్చినా ఈ నెలలో ఇంప్లిమెంట్ అవుతుంది కదా. నేను అనేది పార్టీ బేస్ లో ఎలక్షన్ కోడ్ అయితే ఉండదు. ఎలక్షన్ కోడ్ ఉంటది కావచ్చు కానీ అక్కడ గుర్తులు ఏముండే కదా, ఏ పార్టీకి ఏమి ఉన్నది తెలియదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నాం, ఈహెచ్ఎస్ కూడా ఇమ్మీడియట్ ఇవ్వాలి. అలాగే పెండింగ్ బిల్స్ కూడా 1500 కోట్లు కొడితే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదని ప్రభుత్వానికి అయితే ఇప్పుడు 700 కోట్లు నెలకొట్టడం వల్ల ఎంత సాల్వ్ అయింది, ఇంకెంత ఇప్పుడు బకాలు ఉన్నాయి? దాదాపు మళ్ళీ 10,000 కోట్లు ఆల్రెడీ మళ్ళీ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్ గా రిటైర్డ్ అవుతుండ్రు ఎంప్లాయీస్. మనం అనుకుంటున్నాం కానీ ఇంత అంటే అది ఫిగర్ కరెక్ట్ ఉండదు కదా. ఇప్పుడు మనం చేస్తున్నా కొద్దీ పోతున్నా కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నెలల్లో మళ్ళీ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు. సంవత్సరం 700 కోట్లు సరిపోదు. 7 కోట్లు ఇస్తే ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ అయితే వర్ణనాతీతం. నాకు తెలిసి మీ జేఏసీ నుంచి విడిపోయి కొత్తగా మేము పెట్టుకుంటున్నామా, మొన్న ఏదో స్టేట్మెంట్ వచ్చింది, ఒక్కరు పెన్షనర్ జేఏసీ విడిపోయింది అని. వాళ్ళు అట్నే ఉంటది. ఇట్లా ఎట్లా ఉంటది అంటే ఎవరాళ్ళు నేను గొప్ప అని చెప్పుడు దానికే ఉంటది జేఏసీ. ఏ పెన్షన్ జేఏసీ అయినా ఎవరు వాళ్ళే అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు దామోదర్ రెడ్డి అని ఆయన పెన్షన్ సంఘం ఆయనదే పెద్దది ఉంటది. ఇవన్నీ చిన్న ఉంటాయి. మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూనే ఉంటారు. మేము విడిపోతున్నాం, కొట్లాడుతున్నాం. కొట్లాడడానికి అద్దన్నామా లేదు కదా. జేఎస్లో ఉండవని మేము అడుగుతలేం కదా. మీరు కూడా కొట్టాడండి. ఎవరైనా అందరు కొట్లాడితేనే కదా ఇలా వచ్చేది ప్రభుత్వాన్ని కూడా. మేము మాట్లాడుతున్నాం, మీరు కూడా మాట్లాడండి. ఏకాఏకన ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు వేరు, ప్రభుత్వ ఉద్యోగులు వేరు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏమైనా ధర్నాలు కూర్చుంటారు కానీ మాకు అన్ని పరిమితులు ఉంటాయి. మరి ప్రభుత్వాన్ని కూడా చూడాలి, మా ఉద్యోగులు కూడా చూడాలి కదా. మా బాధ్యత కూడా ఉంటుంది. హక్కులు ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే అడుగుతున్నాం. ప్రభుత్వం కూడా ఏమన్నది, కొన్ని రోజులు ఆగండి ఇస్తాం, ఉన్ననే వచ్చినాం, మాకు అన్ని తెలియదు, వాస్తవానికి ఇంత బకాయిలు ఉన్నాయని తెలియదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పుడే అయ్యారు అని ఎన్నో చెప్తున్నప్పుడు ఇలా దాదాపు ఎంతో అమౌంట్ అయితే కొట్టిస్తున్నాం. ఒక డిఏ తెప్పించుకున్నాం, ఇంకో డిఏ ఇస్తారు. మేమేమంటున్నాం, తర్వాత పిఆర్సీ కూడా దాని నివేదిక తీసుకొని వచ్చి ఆ డిఎల్ మెర్జ్ చేసుకుని ఫిట్మెంట్ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే భుజంగరావు గారు, సార్ మీ మ్యూట్ లో ఉంది, మీది వినబడుతుందా సార్?
మీ వాయిస్ వినబడుతుంది కదా? ఇప్పుడు వినబడుతుంది. ఎస్, చెప్పండి సార్. సో ఏమంటారు, ఇప్పుడు డిఏ సమయం వచ్చింది. డిఏ 6 నెలలకు రిలీజ్ చేస్తామన్నారు. 6 నెలల సమయం వచ్చింది. పెన్షనర్ల, మీరు కూడా పెన్షనర్ అనుకుంటా. అవునండి. ఎట్లా మరి ఈ సమస్యలు ఇవన్నీ పరిష్కారం కావడం, సొల్యూషన్ ఏంటి? ఈ సమస్య పైన కంటిన్యూస్ గా మీరు డిబేట్ నిర్వహిస్తున్నందుకు సామాజిక బాధ్యతతో, ముఖ్యంగా ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ సమస్యలు గోడును పట్టించుకొని ఏ స్థాయిలో స్పందించాలో మీ ఛానల్, మీ స్టూడియో స్పందిస్తున్నందుకు మొదట ధన్యవాదాలు మా అందరి తరఫున. థాంక్యూ, ఇట్స్ అవర్ డ్యూటీ. రెండవది, అక్కడ మా జగదీశ్వరరావు ఉన్నాడు. రిటైర్డ్ అయిన వాళ్ళు అడుగుతారు అనంటే ప్రతి వ్యక్తి కూడా సంఘాల్లో పనిచేసి విధులు నిర్వహించి రిటైర్ అయిన వ్యక్తికి బాధ్యత తెలుసు, బరువు తెలుసు, ఇబ్బందులు తెలుసు. నాయకత్వంలో ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా తెలియనంత వాళ్ళవి కాదు. ఎందుకంటే నేను తీసుకుంటే ఎస్టీలు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని చర్చలకు పోయినప్పుడు సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టాల్సిన అంశాలు పెట్టి గట్టిగా ఒక పట్టు పట్టాల్సిన అవసరం అవుతుంది. గతంలో నాయకులు ఎట్లా పనిచేసారు, ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నారు అనే కంపారిజన్ కాకుండా గతంలో బాగలేదనే కదా ఈ ప్రభుత్వాన్ని మనం ఏరి కోరి వెంటబడి గుద్ది చెప్పిన మాటలన్నీ విని 6 నెలలకే పిఆర్సీ వస్తుందంటే, డిఏలు రిలీజ్ చేస్తామంటే, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ ఇస్తామంటే, ఇవన్నీ చెప్తేనే కదా మనం అంతా నమ్మి మనం కూడా పనిచేసినాం కదా, గొప్పగా పనిచేసినాం కదా. అంటే 73% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వాన్ని, ఆ అధికార పార్టీని మర్చిపోయినాము. ఎందుకు మరి ఇక్కడ ఎన్నుకున్నామంటే అంతకంటే గొప్పగా ఇంకేదో జరుగుతుందని ఊహించినాం. 2024 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్ జరుగుతూ ఉంటే మనం 3 నెలల కింద మాట్లాడుకున్నాం భరత్ గారు. 3 నెలల కింద మాట్లాడుకున్నప్పుడు 10,000 కోట్లు 9,000 మంది రిటైర్మెంట్ వాళ్ళు ఉండేది. ఇప్పుడు ప్రతి నెలకు సుమారుగా 762 మంది పోయిన నెల రిటైర్ అయినారు నిన్నటి వరకు. అంటే ప్రతి నెల 6 నుంచి 700 మంది రిటైర్ అవుతున్నారు. వీళ్ళ బకాయిలు లెక్కేసుకుంటూ వస్తే ఈ రోజు ఈ క్షణం 12,000 కోట్లు బకాయిలు పెండింగ్ బిల్స్ అనుకోండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 700 కోట్లు నిన్న కూడా. ఇప్పుడు నెలకు ఎన్ని కోట్లు, 12,000 కోట్లు, నెలకు ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే సెట్ అవుతుంది? 700 కోట్లు సరిపోవా? భుజంగరావు చెప్పండి, వినబడుతుందా? హలో, చెప్పండి. అయితే మా వాళ్ళు ఇన్ని వేల కోట్లు ఇచ్చినామని ప్రభుత్వం సమర్థించుకునే దాంట్లో భాగంగా చెప్తే చెప్పొచ్చు కాక, కానీ మాలాంటి బాధితులను, అంటే రిటైర్డ్ ఉద్యోగులు చేస్తున్న వాళ్ళ బాధలు తెలిసినటువంటి, ప్రత్యక్షంగా చూసినటువంటి మా నాయకులు, జేఏసీ చైర్మన్ కానివ్వండి, సెక్రటరీ జనరల్ కానివ్వండి, జేఏసీ ప్రాతినిధ్య సంఘాల నాయకులు కానివ్వండి, ప్రభుత్వము చెప్పిన దాన్నే భుజం మీద వేసుకొని తిరిగి. మీ వాయిస్ కట్ అవుతుంది, మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. హలో, అది ఇచ్చినటువంటి విడుదల చేస్తున్న డబ్బులు వస్తున్న దాంట్లో, అందుతున్న దాంట్లో ఏ మూలకు సరిపోవడం లేదని ఇంకొక మంచి మాట అన్నారు. అంటే 700 కోట్లు రెగ్యులర్ గా విడుదల చేసుకుంటూ పోయినా కూడా 12,000 కోట్లు మీట్ కావాలంటే దాదాపు 18-19 నెలల టైం పడుతుంది. మళ్ళీ ప్రతి నెల 700-800 మంది రిటైర్ అవుతున్నారు కదా. నేననేది విడతల వారీగా ఇవ్వకుండా 1,500 కోట్లు అడగాలని అంటున్నారు. మంచి ప్రయత్నమే, చేయడంలో తప్పులేదు. 1,500 కోట్లు ఇచ్చినా కూడా సుమారుగా 11 నెలల టైం పడుతుంది. ఎందుకు పెరగపోయినాయి ఇవన్నీ? ఎప్పటికప్పుడు ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఖజానాలో డబ్బులు లేవు అని అన్నారు అని అంటే ముఖ్యమంత్రి కోసుక తిన్నా వండుక తిన్నా డబ్బులు లేవని స్పందన వచ్చింది మా ద్వారానే మా జగదీశ్వరన్ అంటున్నాడు. నేనేమంటున్నా, అలుసుగా తీసుకొని, తేలిగ్గా తీసుకొని, తీరిగా ఒక సమాధానం నిర్లక్ష్యంగా చెప్పినట్టు అనే భావన నేను ఫీల్ అవుతున్నా. కోసుక తిన్నా లేవు, వండుక తిన్నా లేవు, వండుకున్నా లేవు పైసలు లేవు. ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు.
సమాధానం చెప్పారు, సర్దుబాటు చేసిర్రు, ఆగినము, సహకరించినము, మన సహకారం చేస్తున్నారు, సమస్యలు పరిష్కరించారు తప్ప అలాంటి మొండి సమాధానం చెప్పడం వెనుక మీరు ఏం చేయగలరు, మీతో మాకేమవుతుంది అనేటువంటి నిర్లక్ష్యం ఉన్నట్టే కనబడ్డది తప్ప ఏదో ముళ్ళుగర్ర పెట్టి సంఘాల నాయకులు పొడిస్తే ముఖ్యమంత్రి స్పందించి మాట్లాడిందని నేను అనుకోవట్లేదు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండని నేను ఫీల్ అవుతున్నా. ఓకే అన్న భుజంగరావు అన్న, వాస్తవానికి మీరు అనుకుంటా తప్పేం లేదు, కానీ మనం మాట్లాడిన రోజు ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజే చెప్పినప్పుడు ఏమన్నాడు, 3% ఉన్న జేఎస్ నాయకులారా 97% ఉన్న ప్రజలపైన మీ పోరాటమా, కోసుకున్న పైసలు లేవు, గత ప్రభుత్వం ఇట్లా చేసిందన్న చెప్పినప్పుడు మేము గట్టిగానే మాట్లాడిన తర్వాతనే కదా ఒక కమిటీ వేసిండు. ఇలా వాస్తవానికి కమిటీ వేసిండు. కమిటీ వేసి 700 కోట్లు అయితే ఏదో ఒక రకమైతే కొంచెం 700 కోట్లు రిలీఫ్ అయితే అవుతుంది కదా అనే ఉద్దేశంతో కోసుకున్న సీఎంఏ మాట్లాడినప్పుడు ఇంకేవరితో మాట్లాడుతావు, ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుందాం. ఇలా మన పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఈ 2 సంవత్సరాలు కూడా ఓపిక పడతలేరు, గతంలో గట్టిగా మాట్లాడిరా చేసిరా అని వాళ్ళు అంటారు. అంటే ఎవరు చెప్పినట్టు అట్టుంటుంది, కానీ ఎక్కడ మనం ఆలోచించలేదు. మళ్ళీ అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి మళ్ళీ సమస్యలు పరిష్కార మార్గంగా చేసినప్పుడు ఇలా మనకు గత ప్రభుత్వాల్లో మన సంఘాలకు పెండింగ్ రికగ్నైజేషన్ ఇస్తారు. మీకు తెలుసో తెలియదు అప్పుడు, కానీ ఆ పెండింగ్ రికగ్నైజేషన్ ఇచ్చినప్పుడు నేను గట్టిగా అడుగుతున్నాయి కదా, ఇలా జాయింట్ సబ్ కౌన్సిల్ పెట్టేసి మళ్ళీ పెండింగ్ రికగ్నైజేషన్ సంఘాలు కాదు, మేము పిలిచి మాట్లాడదాం, జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ పెడదాం, మన సమస్యలు పరిష్కరిద్దాం. మా సెక్రటరీలో 12.5 కోటాను ఎన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తలేదు, దాన్ని కూడా ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం. మరి చిన్న సమస్యలను మనం పరిష్కరించుకున్నాం. నాకు భేదాభిప్రాయాలు లేవు. గత ప్రభుత్వంలో మీరేం చేసి నేను ఎప్పుడు మాట్లాడను, అంతా వల్గర్గా నేను మాట్లాడను. మీరు ఆయన ఒక మాట అన్నారు, గత ప్రభుత్వంలో 73% పిఆర్సీ తెచ్చుకున్నాం, అయినా సరే అంతకంటే బెటర్ గా చేస్తారనుకుంటే 100% పిఆర్సీ లేదు, డిఎల్ లేదు అని అంటున్నారు. నేను ఎప్పుడైనా గత ప్రభుత్వం ఇవ్వలేదు అని ఎప్పుడు చెప్పలేదు. 73% ఇచ్చిండ్రు, అప్పుడు పిఆర్సీ కూడా 43% ఇచ్చిండ్రు, మంచి పిఆర్సీ ఇచ్చారు, నో డౌట్. కానీ గతంలో కన్నా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. మీరు ఎట్లా ఇవ్వాలని హరీష్ రావు గారు కూడా మాట్లాడిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. మరి ఇచ్చింది కాబట్టి వాళ్ళను, అయినా మన ఉద్యోగులకు ఇంకా 3,000 బకాయిలు ఉన్నాయి, 3 డిఏలు ఇచ్చేది ఉన్నది. మా ఉద్యోగులకు ఇలా బాగా ఇబ్బందికరమైన అవుట్లనే కదా ఇలా ఉద్యోగులకు వ్యతిరేకమైన సందర్భం. మేము కూడా ఈ ప్రభుత్వానికి చెప్పినాం. ఒక్కసారి దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు. దేవిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. భరత్ గారు గుడ్ ఈవినింగ్. ఏంటి సార్, ఏం చేయాలి ఇప్పుడు? December 1 వచ్చింది, ఉద్యోగులకు సంబంధించి డిఏ సమయం వచ్చింది, పిఆర్సీ సరే పిఆర్సీ ఇచ్చే పరిస్థితిలో అయితే లేదు ప్రభుత్వం, హెల్త్ కార్డ్స్ ఇవన్నీ విషయాల్లో ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి? డెఫినెట్ గా మా పార్టీ స్టాండ్, మా పార్టీ పరంగా కూడా నేను ఒక మాజీ ఉద్యోగిగా అడుగుతా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అది అధికార పక్షాన్ని డిమాండ్ చేయడం కావాలి, బట్ మాజీ ఉద్యోగ, మాజీ టీఎన్జీఓ అధ్యక్షుడిగా చెప్పండి. ఇప్పుడు భరత్ గారు మాజీ ఉద్యోగ సంఘాల నేతగా చెప్పినా, ఉద్యోగుల పక్షపాతంగా చెప్పినా, పార్టీ సభ్యులుగా చెప్పినా ఒకే అంశం కదా. ఏ రాష్ట్రంలో కూడా లేవు. పిఆర్సీ 2 సంవత్సరాలు పోయింది, ఈ జూలై వస్తే 3వ సంవత్సరం దాటి హెల్త్ కార్డ్ సంబంధించిన పురోగతి ఫలితాలు చాలు. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు పేరుకపోతున్నాయి. వీటి సమస్యకు పరిష్కారం కావాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నాయి. శక్తి మేరకు అందించేయాలో ఉద్యోగ సంఘాలుగా ప్రతిపక్ష పార్టీగా మేము ప్రభుత్వంగా అసలు కేసీఆర్ గారికి మేము దానికి అనేక సందర్భాల్లో ఈ సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మేము ఎన్నికల రక్తానికి రాగానే తక్షణ చెల్లింపు చేస్తామని చెప్పిండ్రు డిగ్రీలకు సంబంధించి. అట్లాగే సిపిఎస్ మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు, హెల్త్ కార్డు సంబంధించి తక్షణం చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్, అందరూ కోరుకున్నటువంటి డిమాండ్. కానీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాని మీద నెగోషియేట్ చేసి కనీసం కొన్ని సమస్యలైనా పరిష్కరించాలి కదా. పరిష్కారం ఇవాళ పరిష్కరించి చిన్న సమస్య ఏ ప్రభుత్వం పరిష్కరిస్తుంది, రోజులు గడుపుతున్న కొద్ది సమస్యలు వాటి అంటే పరిష్కారం ఉంటాయి.
కానీ ప్రధానమైనటువంటి డిమాండ్ టీఆర్ డిఎస్ల హెల్త్ కార్డు అట్లాగే మన ఉద్యోగులకు బకాయి ఈ 4 విషయాల్లో లక్షలాది మంది ఉద్యోగులందరూ కూడా ఇంకా చాలా బాధ అనిపించింది. మహబూబాబాద్ లో ఒక ఎంప్లాయీ మరణించినటువంటి ఉదంతంగా అనేక మంది ఉద్యోగులు మాకు సరైనటువంటి డబ్బులు రావడం లేదు, మేము మరణిస్తున్నామని చెప్పి చాలా పత్రికల్లో వార్తలు నిజంగానే ఒక ఉద్యోగ సకాలం చేతగా కావచ్చు ఈ సుదీర్ఘ కాలం పట్టినటువంటి మా మత బాగా భరత్యాం. కాబట్టి ఇప్పటికీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉద్యోగ సకాలకు పిలిపియండి. మేము ఎక్కువ ఉద్యోగ సకాలం ఉన్నాడు వారు లేరు ఇందులో డిబేట్ గారు చెప్తున్నా. జగదీశ్వర్ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో ఒక జేఏసీ ఉంది. వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం కోసం చూపించి ఉద్యోగులు పరిష్కరించాలి తప్ప ఇలా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికి అయినా ఉద్యోగులు సాగిస్తారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులు సాగించారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సాగరిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీతో భాగంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్తున్నది. ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవాలు పెట్టుకుంటున్నాయి ఏదో 6 రోజులు, కనీసం 6 రోజుల్లో 7 రోజులు మరి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అని బల్లగుద్ది చెప్తున్నాడు. కాబట్టి ఉద్యోగం ఇచ్చినటువంటి హామీ కూడా ఉద్దేశమని బల్లగుద్ది చెప్పే విధంగా ఈ ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ ఇస్తున్నారు. ఓకే ఓకే సో ఆయన చెప్పింది చాలా క్లారిటీగా చెప్తున్నారు. వాస్తవానికి మేము కూడా క్లారిటీగా వాళ్ళు ఏం చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాం ప్రభుత్వానికి. వాళ్ళు మా నాయకులే, పూర్వ నాయకులు, అందరికి సంబంధాలు ఉంటాయి. ఏదైనా సలహాలు సూచనలు కూడా మేము తీసుకుంటాం. ఏ ప్రభుత్వమైనా ఇదే పరిస్థితిలో ఇలా ఉద్యోగులకు అంటే చేయడం నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మీరు అన్నట్టు సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా వాళ్ళ పెన్షన్లకి అలా బకాయి రాని పరిస్థితి. చాలామంది ఉద్యోగులు ఫోన్ చేసి ఇబ్బందికరంగా, కొందరికైతే ఇబ్బంది ఉన్నప్పుడు కొందరికి మనం చెప్పి చేయించింది, కానీ చాలామంది అలా హాస్పిటల్ అయ్యేవాడు అప్పుల బాధతో ఇంటికెళ్ళి వెళ్ళిపోయిన సందర్భం చూస్తే బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం బాధ అని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వంలో మరి ఇలా పెండింగ్ బకాయిలు పెరుగుకుంటూ పోతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాం, సిఎస్ గారికి చెప్పినాం. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే ఇంకా మీరు తీర్చలేని పరిస్థితి ఎలా వస్తుందని చెప్పిన సందర్భంలోనే అప్పుడు 700 కోట్లు కొడితే సరిపోవు, అంటే 1000-1500 ఇట్లా పెంచుకుంటూ పోండి. పెంచుకుంటూ పోతే కనీసం 1 సంవత్సరం లోపలైనా వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి ఇలా ప్రజలలో ఉద్యోగులకు ఒక చులకన బాగున్నది. అటువంటిది ఇలా పోయి మా ఉద్యోగుల మీద సింపతి చేసి ప్రజలు ఇచ్చారు, వీళ్ళకి వస్తలేవనే భావన. ఇలా జేఏసీ మీటింగ్ ఉన్నదంటే చాలా మంది బ్యాగులు పట్టుకొని మెడిసిన్స్ వాళ్ళ హాస్పిటల్ తీసుకొస్తే బాధ కలిగిస్తుంది. వాస్తవం ఆ బాధ కలిగించిన మరి ఇలా బరువు మోస్తున్నాం కాబట్టి జేఏసీ నాయకుడుగా, ఇలా జేఏసీ చైర్మన్గా ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు అనుసంధానం చేసుకుంటూ ఒప్పించి మెప్పిస్తామనే ఆలోచనతోనే చేస్తున్నాం తప్ప ఇలా కొన్ని డిమాండ్ అయినాయి. వాస్తవానికి కొన్ని మనం చెప్పచ్చు. మీ గతంలో మంచి పిఆర్సీ ఇచ్చారు, మేము ఆ ప్రభుత్వం అంటారు, మా నాయకులు అప్పుడు కూడా మంచి పోరాటం చేశారు. అప్పుడున్న పరిస్థితి అప్పుడు, ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు. మరి ఇలా మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఆ మేనిఫెస్టోలో పెట్టంటే నేను చేయాలి కదా అన్నప్పుడు మనం మాకు గింత బకాయిలు ఉన్నది తెలియదు. ఇప్పుడే మా ప్రభుత్వం వచ్చినాక రిటైర్డ్ అవుతుంది ఎంప్లాయీస్ అంటే మరి అప్పుడు మరి 61 సంవత్సరం చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేని పరిస్థితుల్లోనే కదా ఇలా 61 సంవత్సరం చేసింది. మరి దాన్ని చూసుకోవాలి కదా మీరు అని మనం ఎన్నోసార్లు చెప్పినాం. ఏదైనా ఉద్యోగుల పక్షపాతిగా రిటైర్డ్ ఉన్న ఉద్యోగ సంఘ నాయకులైనా మేమైనా కోరుకునేది మా ఉద్యోగులకు మా పెండింగ్ బకాయి లేకుండా ఉండి ఇలా హెల్త్ కార్డునైనా ఇలా ఎందుకు ఆలస్యం అవుతుంది? అయితే చాలా చిన్నది అంటే ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలని, లేకపోతే కొందరు ట్రస్ట్ పెట్టాలని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వేరే 3-4 స్టేట్లలో ఉన్న దాన్ని స్టడీ చేస్తున్నారు. మా మాజీ నాయకులను కూడా 2 పంపించి మేము కూడా స్టడీ చేయమని చెప్పాం. అవుతుంది అన్నాక అంతకుముందు ఎలక్షన్ అన్న చెప్పండి దేవి గారు. నేను జగదీష్ గారికి చెప్పేది ఏంటంటే అన్న డబ్బులు మనం ఇస్తామన్నప్పుడు భిన్నాభిప్రాయం మొదలైంది. మనం ఉద్యోగులుగా మనం కొంత ఇస్తామని చెప్పి మనం అందరం కూడా చెప్పినాము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు ఇది కావాలని డబ్బుల విషయంలో ఇబ్బందులు పెట్టి స్కీమును వెనక్కి లాగే ప్రయత్నం కూడా కొంత చేయొచ్చు.
ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత కదా, ఉద్యోగుల ఆర్థికపరమైన ఇది ఆరోగ్యపరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచన ఉండదు, మంచిదే. కానీ నేనేమంటున్నా, ప్రభుత్వం మా డబ్బులు ఇప్పుడు ఇస్తామని చెప్పి మా ఎక్కువ నాయకులు, మా దేశ నాయకులు చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఇక మా కేసీఆర్ గారు కూడా భిన్నాభిప్రాయాలు కేసీఆర్ ఇక మీరు డబ్బులు వస్తే అనేక కండిషన్లు పెడతారు కాబట్టి అని చెప్పి ఎవరు డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు స్టార్ట్ చేసి, కానీ అది సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఎందుకంటే సెంటర్లు ఏర్పాటు, తర్వాత బస్సు పెట్టడం, అనేక వెల్నెస్ సెంటర్లు జిల్లా జిల్లాకు ఏర్పాటు చేసిండ్రు. కొంత మేరకు కనిపించినా కూడా చాలా విషయాలు మళ్ళీ స్టార్ట్ అయ్యి. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చేయాల్సిందంటే దేశాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎంతో కష్టమని. ప్రభుత్వం ఆ బాధ్యతని ప్రభుత్వం భిన్నాభిప్రాయాన్ని చేయకుండా భరత్గారు అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇలా రుణమాఫీ ఉంది, రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రైతు బంద్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇంకొక గ్యాస్ మీద భిన్నాభిప్రాయాలు. అయినా ప్రజలకు భిన్నాభిప్రాయాలు మెజారిటీ పరిగణించి సమస్య పరిష్కారం చేస్తారు. రైతు ప్రభుత్వం ఉద్యోగ నెట్ చేసి ఇందులో ఏమవుతుంది అని చెప్పేది మీరు ఇంప్లిమెంట్ చేయండి, చేసి పంపించండి. ఇవి ఉద్యోగులు ఆరోగ్యమే కదా భరత్ గారు, అన్ని సంక్షేమ పథకాలు సజావుగా పోయేది. 6 గ్యారెంటీలు 420 పెద్ద భారం ఉద్యోగం శక్తి మీద రేవంత్ రెడ్డి అమలు చేస్తే దాన్ని సరైనటువంటి స్థితిలో ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి సంతోషం ఉండాలి. ఏడుకుంటా, కట్టెలుగా కుట్టుకుంటా, అనారోగ్యం వండుకుంటా, దమ్ముకుంటా, క్యాన్సర్లతో ఎట్లా ఉద్యోగాలు చేస్తారు భరత్ గారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం తెచ్చే విధంగా మా జగన్ గారు, ఎందుకంటే వార్త ఉద్యోగ పోరాటం ఉన్నటువంటి వ్యక్తి, వారికి అన్ని విషయాలు తెలుసు, మేము ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక ఉద్యోగ సంఘాలుగా మాకు బాగా అనిపిస్తుంది భరత్. రాజకీయాలు ఒక పార్టీయాలు అధికారం పోతుంది. రేపు అక్కడ ఏ ప్రభుత్వాలను చూస్తాం, కాంగ్రెస్ చూస్తున్నాం, టీపీని చూస్తాం, టీఆర్ఎస్ చూస్తాం, మళ్ళీ కాంగ్రెస్ చూస్తున్నాం. ప్రతి ప్రభుత్వంలో సమస్యలు వస్తాయి. ఆ సమస్య అనుగుణంగా ఒక్కొక్కసారి వేస్తాం, ఒక్కొక్కసారి ఇచ్చుతాం, ఒక్కొక్కసారి సమ్మె చేస్తాం, ఒక్కొక్కసారి కావుకుంటాం, ఒక్కొక్కసారి ప్రభుత్వంతో కలిసి నడుస్తాం. ఇన్ని పోరాటాలు కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక సందర్భాల్లో చేస్తాం. మా స్వాగతం దగ్గర ఈ రోజు జగన్ వరకు ప్రభుత్వానికి ఈ ఛానల్ ద్వారా, ఎందుకంటే మీ ఛానల్ వచ్చినటువంటి పరిగణతో తీసుకుంటుంది సమాజం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా చాలా మందిలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో నేను అర్థం చేస్తున్నాను. ఫస్ట్ ఎస్కాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని మీరు ప్రకటించండి. టీఏ మీ ఆర్థిక సమస్య అని చెప్పుకుంటే మీరు ఎన్ని ఇవాళ 3 పెడతలేరా? సమ్మర్ ప్లాంట్ ₹1,00,000 భూములు అమ్మకానికి పెట్టే దాకా డబ్బులు వస్తావు. కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి ఉద్యోగులకు సంబంధించిన కొద్ది సమస్యలైనా పరిష్కరించమనండి. కొద్ది సమస్యలు అంటే ఏంది? కొన్ని అంటే ఇమీడియట్ గా చేయాల్సిన ఏంటి? పిఆర్సీ లేకుండా ఎట్లా ఉద్యోగులకు మాకు రేటు తగ్గిమని చెప్పండి. కాబట్టి ఈ విషయంలో జేఏసీ కొంత చాకచక్యంగా వ్యవహరించి ఉద్యోగులకు సంబంధించినటువంటి కష్టాలను దూరం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి మేము అన్ని విధాలుగా ఉంటాం. మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇయ్యొద్దు, మేము కొట్టాలనేటువంటి పద్ధతి లేదు. ఉద్యోగ సంక్షేమం క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది నమ్మేటువంటి వాళ్ళం భరత్ గారు. ఓకే 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 సో భుజంగరావు గారు చెప్పండి. భరత్ గారు, విచిత్రం ఏంటంటే ప్రభుత్వము ఖజానా ఖాళీగా ఉంది, పాలనకు వచ్చినాక లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా మట్టి కుండలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అంటారు. మా వాళ్ళు కూడా ఎలాంటి ట్రాప్ లో పడిపోయినారు అంటే ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అంటున్నారు, మరి ఏం చేద్దాం అనేటువంటి సమాధానంలోకి, ఆ ఒత్తిడిలోకి నెట్టేయబడుతున్నారు. నేనేమంటున్నా, ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేవు అంటే కారణం ఎవరండి? భుజంగరావు అన్న ఒక్క నిమిషం అన్నా, దేవదీశాడు ఒక్క నిమిషం. నేను ఎందుకంటున్నా అంటే ఎన్నికల ప్రచారంలోనే నాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ గారు, తెలంగాణను దోచుకున్నాడని మొత్తం ప్రచారమే చేసిండు కదా. డబ్బులు లేవనే సంగతి ఎన్నికల్లో కూడా ఆనాటి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు కదా.
అమాంతంగా ఓవర్ నైట్ డబ్బులు లేవు అనే విషయం తెలవలేదు కదా. ఇన్ని తెలిసినప్పుడు ఇన్ని రకాల హామీలు ఇచ్చి ఇన్ని ఫ్రీబీస్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉద్యోగస్తులను మభ్యపెట్టి అధికారంలోకి రావడమే ముఖ్యం అనుకున్న ఈ ప్రభుత్వం ఉద్దేశమా? ఇప్పుడు డబ్బులు లేవనే విషయం మాకెందుకు చెప్తున్నారండి? 98% ప్రజల ముందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ను ముద్దాయిలుగా నిలబెట్టేటువంటి ప్రయత్నము అదొక కుట్ర కదా. అంటే ఇలా అవును, ఇప్పుడు మా జగదీశ్వరరావు ఉన్నాడు అక్కడ, తాను చెప్పాలి ప్రజాక్షేత్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ప్రజలు అందరికి కలిపి గ్రామ సభ పెడితే వాళ్ళకేం అందినాయో వాళ్ళకేం వచ్చినాయో మేమెక్కడ దోసుకొని తిన్నామో మాకేం పెట్టిండో 30% 40% ఖజానా ఉద్యోగస్తులకే పోతుంది, పెన్షనర్లకే పోతుంది. ఇయ్యలేక సస్తున్నా, ఏ స్కీమ్ ఆపమంటారో ఆపండి, ఏ స్కీమ్ ఆపి ఇయ్యాలో చెప్పండి అని మమ్మల్ని అడుగుడు, మమ్మల్ని నిలబెట్టడం ఎందుకండి? ప్రజల ముందు మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు? ఇప్పుడు మా జగదీశ్వరరావు నా ఉత్తిలోకి వచ్చి ఒక మాట అన్నాడు, ప్రజలు మా దగ్గర మనకు వ్యతిరేకత వస్తుంది అన్నాడు. ప్రజలు అర్థం చేసుకోరు అన్నాడు. ఎందుకు అర్థం చేసుకోరు? ప్రజలు ఎందుకు అర్థం చేసుకో? ప్రజలు కూడా అదే బాధలో ఉన్నారు, ఉద్యోగులు కూడా అదే బాధలో ఉన్నారు, ఉపాధ్యాయులు అదే బాధలో ఉన్నారు, పెన్షనర్స్ బాధలు వర్ణనాతీతం కదా. మన బాధలు చచ్చిపోతున్నారు కదా. మీరు వైద్యానికి డబ్బులు లేవు, ఇటు పెన్షన్ డబ్బులు రావు. మీరు అన్నట్టు భుజంగరావు అన్న, మేము ఎవరకు లొంగి మాట్లాడతలేము. ఆ రోజు మేమే అన్నాం, మీరు ఇంకొక స్టెప్ ఎక్కువేసి మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాతనే మీరేమైనా ఉచితాలు ఇచ్చుకుంటారా, ఫ్రీగా ఇచ్చుకుంటారా, ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు, కానీ మా జీతభత్యాలు ఇవ్వాలి అన్నప్పుడే అట్లా మాట్లాడినన్న. ఇదివరకు ఎవరు అట్లా మాట్లాడలేదు. నాకు చాలా మంది రిపోర్టర్లు అడిగారు, మీరు ఎందుకంటారు ఉచితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నేను ఉచితాల గురించి మాట్లాడుతున్నాను, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి తప్పు లేదు, కానీ మా జీపీఏపీ మా పైసలను తీసుకుపోయి ఉచితాల రూపంగా ఇస్తే మంచిది కాదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ జీతం ఇచ్చిన తర్వాతనే అన్ని చెయ్యాలి. జీతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే వేరే రాష్ట్రం నుంచేలో వేరే దేశం నుంచేలో పెట్టుబడులు కూడా రావు అని ఆ రోజు గట్టిగా మాట్లాడినప్పుడే ఏది బంద్ చేయాలో చెప్పు అని అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నేను ఒకటి మాట్లాడినా, మీరు మాకు తండ్రి స్థానంలో ఉన్నాడు అన్న, మేము గొంతమ్మ కోరికలేం కోరతలేము, మేము పిల్లలుగా మేము గట్టిగా మాకు కావాలి. ఒక పిల్లగాడు ఏదైతే ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్నాడు, ఒక నాన్న బండి కొనిమన్నప్పుడు నేను కోసుకున్న బండి కూడా కొనియలేని పరిస్థితిలో ఉన్నారా అని, నువ్వు ఏం చేసుకుంటా సాగుతా సాగు అని అన్న సందర్భంలో ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో కూర్చొని అయ్యో కొడుకు చచ్చిపోతాడేమో, సూసైడ్ చేసుకుంటాడేమో అనుకొని ఇద్దరు భార్యాభర్తలు అప్పోసప్పదిచ్చి బండి కొనిస్తారు. కానీ మా ఉద్యోగులుగా మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మీ సైన్యంలో ఉన్న మేము మాకు ఇవ్వాలని గట్టిగా రోజు చెప్పడం వల్లనే మళ్ళీ ఒక కమిటీ వేసిండు. మేము ఎప్పుడు ఎవరికి తక్కువ మాట్లాడడం లేదు, గట్టిగానే మాట్లాడుతున్నాం. కానీ పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నాయా అంటే ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారే ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి సార్? పిఆర్సీ పక్కన పెడితే ఇమీడియట్ గా చేతిలో ఉండి చేసి మీరే పిఆర్సీ పక్కన పెట్టి ఉండదు. ఎందుకంటే తప్పనిసరి ఇప్పటికే 2 సంవత్సరాల కాలాతీతం అయిపోయింది. మాకు డిఏ ఇవ్వాల్సిందే, ఒక డిఏ ఇస్తున్నారు. నేను ఒక వాస్తవంగా మాట్లాడితే డిఏలు ఇవ్వడానికే ప్రభుత్వం చేస్తుంది, ఇక పిఆర్సీ ఎక్కడ ఇస్తుంది? ఎందుకు ఇవ్వకూడదు? వాస్తవికంగా మా జీతాలు ఇచ్చే పరిస్థితి లేవని చెప్పండి. మరి ఎట్లాంటి ఎట్లా అదే చెప్పారు కదా, కోసుకున్న డబ్బులు లేవన్నాడు. కోసుకున్నా ఇప్పుడు డబ్బులు లేవు, కొన్ని రోజులు ఆగు అని చెప్పింది, కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పలేదు కదా. ఇవ్వవలసింది న్యాయంగా ఉద్యోగులకు అప్పులకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అంటారు. భరత్ గారు చెప్పండి. భరత్ గారు 1983లో నేను ఎస్జిటి ఉపాధ్యాయుడికి వచ్చినప్పుడు నా జీతము 923 రూపాయలు. ₹2.60 కిలో బియ్యం దొరికితే రేషన్ బియ్యం తీసుకొచ్చుకొని తిని బతికిన పరిస్థితి. ఇవాళ ఎన్ని పోరాటాలు, ఎంతమంది సంఘాల నాయకులు త్యాగాలు చేస్తే, ఎన్ని దశాబ్దాల తర్వాత మొదటి పిఆర్సీ సాధించుకున్నటువంటి సంఘంగా ఎస్టీయు టీఎన్జిఓస్, ఆ తర్వాత ఒక్కొక్క పిఆర్సీ ఇన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత 100% అందరికీ తెలుసు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవన ప్రమాణాలు, జీతాలు పెరిగి ఒక మేలైనటువంటి జీవితం గడిపే స్థితిలోకి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు చేరుకున్న పరిస్థితి. ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పిఆర్సీ దయ కాదండి, బిచ్చం కాదండి, మా హక్కు, మా రైట్ అది. 5 సంవత్సరాలకు వచ్చేటువంటి హక్కును కాలరాస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేటువంటిది అందరికీ సమాధానం అయితే,
ఎల్ఎన్టీ టెన్యూర్ మిగిలినప్పటికీ కూడా 15,000 కోట్లు ఇస్తా ఎల్ఎన్టీని పక్కకు వెళ్ళిపోండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటున్నాను నేను. గ్లోబల్ సబ్మిట్ తో రేపు జరగబోతున్న దాంట్లో ₹1,00,00,000 ఖర్చు అవుతున్నాయి. అందాల పోటీ పెడితే 100 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇది ఇవన్నిటికి పెట్టడానికి డబ్బులు ఉంటాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో జపాన్, జర్మనీ, కొరియా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, సింగపూర్ అలాంటి దేశాలతో పోటీ పడతాం, పక్క రాష్ట్రంతో మాకు పోటీ లేదన్నాడు. అంటే అంత పెద్ద అభివృద్ధి ప్రణాళిక ముందు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇప్పుడున్న వనరులతో ఇప్పుడు ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్ ఒక్క నిమిషం ప్రజలకు చేకూర్చేటువంటి వీళ్ళు ఇంత బాధపడుతుంటే రాష్ట్రము పక్క దేశాలతో పోటీ పడే విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి విజన్ నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏవే హామీలు నెరవేర్చొచ్చు? హామీలు అంటే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నవి ఏవే నెరవేర్చొచ్చు? 5 డిఏలు ఇంక ఇవ్వాలి మళ్ళా. ఇప్పుడు 5 డిఏలు మళ్ళీ జనవరిలో మళ్ళా 5 డిఏలు ఇవ్వలేని నేను అదే అన్న. 5 డిఏలు ఇవ్వలేని వాళ్ళు పిఆర్సీ ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇవ్వగలుగుతారని నేను అన్నా. ఎట్లు ఇస్తారో మాకెందుకు సార్? 3,00,000 కోట్లు అప్పు చేసిండు కదా రెండు సంవత్సరాల్లో. మరి మా కొరకు వచ్చే వరకు డబ్బులు లేవని చెప్పడం ఎందుకు సార్? 3,00,000 కోట్లు అప్పు చేస్తున్నా ఈ అప్పు ఎట్లా తీరుద్దాం, వడ్డీలు ఎట్లా కడదాం? ఇదివరకు రాష్ట్రం అప్పుల్లో ఉంది, చూసి ఖర్చు పెట్టుకున్నాను. ముఖ్యమంత్రి గారు జేఏసీతో కానీ సంఘాలతో కానీ మాతో కానీ అడిగిండా సార్? చర్చించిండా? సలహా తీసుకుండా ఎట్లా చేస్తున్నాడు మరి ఇవన్నీ? మేము ఎందుకు రాజీ పడాలి సార్? మా ప్రయోజనాలు ఎందుకు కోలుకోవాలి? మా హక్కులు ఎందుకు కాలు రాసుకోవాలి? పీక మీద కత్తి ఉంటుందా? సో ఏం చేయాలి మరి? ఉద్యోగ సంఘాలు ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో? ఉద్యోగ సంఘాలు చేయాల్సింది గత ప్రభుత్వంలోనే హెల్త్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ లో జీవో ఇష్యూ అయింది. అప్పుడు పెండింగ్ ఉన్నది ట్రస్ట్ ఫామ్ కాలేదు. ట్రస్ట్ ఫామ్ కావాలి, సీనియర్ ఐఏఎస్లు అక్కడ ఉండాలి, సంఘాల నాయకులు ఇక్కడ ఉండాలి, ఇద్దరు సమన్వయంలో రివ్యూ మీటింగ్ జరగాలి. అప్పుడు ఒక నాణ్యమైన వైద్యం అందుతుందని అనేక దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఆ ట్రస్ట్ ఏర్పడే క్రమంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది కదా, ప్రీమియం మేమే కడతామంటున్నాం కదా. ఈ ప్రభుత్వానికి ఏం కడుపునప్పుడు నాకు అర్థం కావడం లేదు. వైద్యం చేసుకుందామంటే సొంత డబ్బులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, మెడికల్ రియంబర్స్మెంట్ టైంకు రాదు, అది వర్తించదు. ఇక్కడ మీరు చచ్చిపోతాడు, ఈ డబ్బులు ఉండే ఆ డబ్బులు అంది. ఏం చేయాలంటే ఉద్యోగి ఇలా ఏం ఖర్చు అవుతుందండి హెల్త్? వాస్తవానికి జీవో నంబర్ 186 పాత 100% ఇంప్లిమెంట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా మాకు వాగ్దానం చేసిండు. ఇవి ఉన్న సిఎస్ గారు కూడా చేస్తా అని చెప్పిండు. ఒక 3-4 మీటింగ్లు పెట్టిండు. వాస్తవానికి 10 రోజుల్లో 15 రోజుల్లో కావాలి. ఎలక్షన్ కూడా దీనికి వర్తించదు. ఇది ఏంటంటే పార్టీ బేసిస్ ఉండదు, కానీ మేము ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. 10-15 రోజులలో ఇప్పుడు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఇవ్వమని చెప్పినా ఈహెచ్ఎస్ ఆల్రెడీ ఫుల్ షేప్ లో ఉన్నది, నో ప్రాబ్లం. ఆల్రెడీ కావాలి అండ్ ఎలక్షన్ కూడా అదే చెప్తున్నా కదా, ఎలక్షన్ కూడా ఆపుతారని అనుకుంటుంటే సిఎస్ గారితో కూడా మాట్లాడినాం. సార్ కూడా దానికి వర్తిస్తుంది. వాస్తవానికి ఈ స్థానిక సంస్థలు ఏంటంటే పార్టీ బేసిస్ ఉండయి. దేవి గారు చెప్పండి. ఎన్నికల కోడ్ అనేది బహానా, అది ఎన్నికల లేదు. ఇప్పుడు పట్టణాలలో ప్రజాపాలన చేస్తూ ఫౌండేషన్ చేస్తలేరా? నేనేమంటున్నా, ఇవ్వదలుచుకుంటే డెఫినెట్ గా ఇవ్వడానికి ఇంతకు ముందు జగదీష్ చెప్పినట్టు ఉద్యోగుల్లో రావాలంటే ఫస్ట్ హెల్త్ కార్డులు ఒకటి, డిఏ ఒకటి, మిగతా ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చేయాలని డిమాండ్ భరత్ గారు. మీ డిస్కషన్ నాకు మెసేజ్ ఏం మెసేజ్ అంటే, ఇగో జీతాలు ఇస్తున్నామని చెప్పేది కదా అన్న, మేము పాఠశాలము హైదరాబాద్ 50 లక్షల భరత్ గారు 50 లక్షలు 40 ప్రైవేట్ బిల్డింగ్లలో ఉండి 14 నెలల నుంచి రెంట్ ఇస్తలేరు, 8 నెలల నుంచి డైట్ ఛార్జీలు లేవు. ఈ లక్షలు మాకు వచ్చే వేతనం మిట్టీలకు పోతున్నది, ఖర్చు పెట్టుకోలేక వస్తున్నాం. మాకు కనీసం ఈ డైట్ ఛార్జీలు ఈవెంట్ ఫండే నడుపుతున్నారు. ఈ ఒక ఉద్యోగులది ఇప్పుడు ఉద్యోగుల సమస్య ఏమైందంటే, మా వచ్చే జీతం అంతా కూడా మిద్దీలకు పెట్టే పరిస్థితి వస్తున్నదని వాపోతున్నారు భరత్ గారు. చాలా ఇప్పుడు డిమాండ్స్, ఇప్పుడు చాలా రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. భరత్ గారు మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడాలని మెసేజ్ పెట్టారు. భరత్ అన్న నమస్కారం, మున్సిపల్ కార్మికుల విషయంలో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి అన్నారు. భరత్ గారికి 100,000,000 వందనాలు, హెల్త్ కార్డ్స్ వెంటనే ఇవ్వాలన్నారు. చాలా కామెంట్స్ చదువుతున్నా నేను. అట్లీస్ట్ ఒక 3 డిఏస్ అయినా ఇప్పివ్వండి, ఒక డిఏ కాదు
3 డిఎస్ అయినా ఇప్పివ్వండి అంటే అన్ని వస్తాయి. ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం మీద ఇన్ని చర్చలు పెట్టలేదు. ఫోర్త్ ఎస్టేట్ గా మా రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మీరే పెట్టారు. ఇది సమస్యలు పరిష్కారం అయినా ఇది ప్రజల్లో కానీ ఉద్యోగుల్లో కానీ ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారిస్తూ ఉన్నది. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలి. మీరు 3 లక్షల కోట్ల అప్పు తెచ్చారు 22 నెలల్లో. ఒక 10,000 కోట్ల ఉద్యోగులకు తెచ్చారు. దీనికి ఇంత సమస్యలు ఎందుకు బలత్కారం అని చెప్పి. కాబట్టి మా సిపిఎస్ 10% కాంట్రిబ్యూషన్ 1,000 కోట్ల రూపాయలు ఉన్నది గవర్నమెంట్ దగ్గర. జీపీఎఫ్ లో డబ్బులు ఉన్నాయి. ఇన్సూరెన్స్ 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఇది ఎట్లయిపోయిందంటే ఉద్యోగుల పరిస్థితి మేము ఏమైనా చేసుకో అంటే ఇక ఉద్యోగులు ఎట్లా ఏం చేయాలనుకున్నదో గతంలో చరిత్ర ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేసారు ఎట్లయింది ఆ చరిత్ర ఉంది. ప్రభుత్వాలకు కూడా తెలుసవి. కాబట్టి ఇప్పటికైనా ఊరికే ఉద్యోగులు బదనం చేసి ఉద్యోగులను మేము ఏమి చెప్పి మేమేదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, మాకు ప్రజల ఓట్లు, మాకు 1 కోటి ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓట్లు అక్కర్లేదు, వాళ్ళు వేయకపోతే అనే పద్ధతిలో ఇలా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకోవాలి. మంత్రులందరూ కూడా పొన్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు కానీ మిగతా మంత్రులు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఉద్యోగాలు ఒంటరిగా లేదు, వాళ్ళ వెనుక అందరం మా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఉద్యోగస్తులు వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్ల వెనుక ఇలా మేము అన్ని పార్టీల వాళ్ళని కూడా మద్దతు ఇస్తాము. ఇప్పుడు బీజేపీ ఉంది భరత్ గారు, బీజేపీ ఇన్ని సమస్యలు డిఏ ఎందుకు భరత్ గారు చెప్పండి, వాళ్ళకి సమస్యలు లేవా ప్రభుత్వంలో? కాబట్టి ఇప్పటికైనా డిఏలు చేయాలి. పిఆర్ స్కీమ్ లో చేయండి, మా జేఎస్ నాయకులతో మాట్లాడండి, వాళ్ళ ఆకాంక్షలు ఏందో కనుక్కోనండి, వైస్ వర్స ఏం చేయాలని ఆలోచించండి. కానీ హెల్త్ కార్డు విషయంలో చేసినా ఇది నేరమైనటువంటి ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంటెన్షన్ ను ఇవాళ ఉద్యోగులందరూ కూడా బయట ఇష్టపడకపోవచ్చు. ఇవాళ అందరూ కూడా తీవ్రమైనటువంటి అది నిన్న నల్గొండ జిల్లాలో కూడా చాలా మంది ఉద్యోగులు అదే అడుగుతున్నారు. అన్న వాస్తవానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనమైతే అప్పుడు కూడా 500 ఇస్తామని చెప్పినాం. అదే జీవో 186 అప్పుడు ఇంప్లిమెంట్ చేయమన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. వాస్తవానికి మనం ఏమంటలేం, మీకు హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేస్తే చాలా సమస్యలు కొంచెం పరిష్కారం అవుతాయి. ఎందుకంటే హెల్త్కే ఎక్కువ ఖర్చు పెడుతుంది. చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత అంత హెల్త్ ప్రాబ్లం లక్షలు బిల్లు కట్టలేక చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా అదే అడుగుతున్నాం, ఫస్ట్ హెల్త్ కార్డు ఇవ్వండి. ఈహెచ్ఎస్ వచ్చిన తర్వాత కొంచెం ఇవి మా డిఏలు ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఆ పిఆర్స్ రిపోర్ట్ తెప్పించుకొని మిగతా డిఏలు అన్నీ మెర్జ్ అవుతాయి. కాబట్టి ఎంతో ఇంత కూర్చుని మాకు ఫిట్మెంట్ ఇస్తే ఇలా ఉద్యోగులుగా మేమందరం ప్రభుత్వంలో ఒక భాగమే, ఇలా ప్రజల్లో కూడా మేము భాగమే కదా. ఇలా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని మన ధనిక రాష్ట్రమైన మన తెలంగాణ మరి ఇవ్వలేదు అంటే అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఇలా ప్రభుత్వమైనా ఇలా ప్రజలు కూడా వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి ఎన్నో ఇస్తుండ్రు. మీరు ఎంతోసారి ఫ్రీ పథకాల గురించి మీరు చాలా సార్లు మాట్లాడారు. అసలు ఏ ఛానల్ మాట్లాడు కాదు, మీరు మాట్లాడాలి. మేము మాట్లాడాలి మీరు అంటుండ్రు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మీకెందుకు మీ ఉద్యోగుల గురించి మాట్లాడాలి, వీటికి మాట్లాడితే ఇలా వ్యవస్థనే మీరే కదా. ఇప్పుడు ఉద్యోగులు కదా, ఫ్రీ బీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఫ్రీ బీస్ రాంది ఎవరికి? ఉద్యోగులకు కదా. ఒక ఉద్యోగికి రాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కూడా అందేస్తాయి. ప్రైవేట్ లో 1,00,000-2 లక్షలు జీతం తీసుకున్న వాడికైనా వస్తుంది. శాలరీడ్ ఎంప్లాయ్ కాకపోతే రావచ్చు. బిజినెస్ లో లక్షలు సంపాదిస్తున్న వాడికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. ఓన్లీ రాంది ఎవరంటే ప్రభుత్వ ప్రైవేట్ శాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రం రాదు. అధికారులు వచ్చేసి రైతు బంధు తీసుకొని పోయే రోజులు ఇవి. భరత్ గారు, మా ఉద్యోగులకు మాత్రం మా అంగన్వాడీలకు మా ఆశలకు మాత్రం చీరలు ఇస్తలేరు. ప్రజాప్రతినిధులు కూడా కట్టుకోమని చెప్పిండు మొన్న రేవంత్ రెడ్డి. భరత్ గారు చెప్పండి. భుజంగరావు, ఉద్యోగ ఉపాధ్యాయుల దెబ్బ ఎట్లుంటుందో, ఆ రుచి ఎట్లుంటుందో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చవి చూస్తే
ఒంట్లో భయమో చలో వణుకో వస్తుంది. మన జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఒక్క ఎన్నిక కనుక ఓడిపోతే పీఠం కదిలిపోతుంది అనే ప్రెషర్లో ఎట్లయితే పనిచేసిండ్రో వాళ్ళు, ఇవాళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కడో ఒక దగ్గర ఒక జరగ అనేది రాకపోతే ఇయ్యకపోతే మనం అడుక్కునే వాళ్ళుగానే ఉంటాం, డిమాండ్ చేసే వాళ్ళు ఉండం, అడుక్కునే వాళ్ళుగానే ఉంటాం. మనం మంచోళ్ళం, చాలా బుద్ధిమంతులం. కానీ ప్రజల దగ్గర మనల్ని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కదా. అంటే ఎవరు మీ సొమ్మంతా మీకే పోతుంది, ఖజానా మీ వల్లనే ఖాళీ అవుతుంది, ఏ వ్యాపమంటారో ఆపి ఇయ్యమంటారో చెప్పండి అనే మాట ఎప్పుడు నేను నా జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఉద్యోగులకు కొట్లాడబెట్టేటువంటి ఆలోచన ఎవరికి రాలే. మరి అట్లాంటి ముఖ్యమంత్రి మనం ఏరి కోరి తెచ్చుకున్నాం. ఏరి కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తగినట్టు ఎన్ని బాధలైనా కడుపులో పెట్టుకొని భరిద్దాం. కానీ మన ఖర్చు రావాల్సిన డబ్బులు రాకపోతే అప్పులోనికి ఏం కడతాం, పిల్ల పెళ్ళి ఏం చేస్తాం, ఏది ఎట్లా కట్టుకుంటాం, మనం ఎట్లా బతుకుతాం, ఎట్లా ఉంటాం అంటే చెప్పుకోవడానికి వినడానికి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక ఉద్యోగి గాని ఉపాధ్యాయుడు గాని గౌరవప్రదంగా బాధలు కడుపులో పెట్టుకొని అప్పులు వెనుక ఎన్నున్నా కూడా ముందట తెల్లగా పుల్లగా కనబడాలి, సంస్కారవంతంగా ఉండాలి సమాజంలోని, బయటికి బాధలు చెప్పుకోడండి. అంత మాత్రాన బాధలు లేవనుకోదు, వర్ణనాతీతమైనటువంటి బాధలు. ఆ బాధల్లో 5% కూడా పరిష్కారం కాలేదు. నా జేఏసీ నాయకులకు చేతులైతే దండం పెట్టి చెప్తున్నా, మీరు ఒక్కసారి సమరమనుడు సలవనుడు కాదు, ఒక్కసారి చూసి ఒకసారి ఇందాక అన్నాడు ఎవరు దేవిప్రసాద్ గారు, సమయానుకూలంగా వ్యూహాత్మకంగా నడిచి కరెక్ట్ టైంలో దెబ్బ కొట్టకపోతే, ఉద్యమ బాట పట్టకపోతే ప్రభుత్వం పిలిచి గౌరవప్రదంగా మాట్లాడి ఇవ్వాలని అనుకోదు. ప్రత్యామ్నాయ మార్గం వెతుకుతారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లెవ్వంటున్నారు అనేటువంటిది మన మైండ్ లోకి దయచేసి తీసేయండి. ఆ ఉన్నాయా లేవన్నాడు. ఇప్పుడు సమరం అని చల్లబడ్డారని ఒక పత్రిక రాస్తే అదే మాట మాట్లాడుతున్నావు. ఎక్కడ చల్లబడలేదు. 56 డిమాండ్లలో 15 డిమాండ్ ఒప్పుకున్నారు, కొన్ని సాల్వ్ చేసినాం. చేయలేదని కాదు, మొత్తానికి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. మనం ఇలా ఎకనామిక్ స్టాటస్ దిగబడి 165 పోస్టులు క్రియేట్ చేసినాం. ఇవాళ టీచర్లకు ప్రమోషన్లు ఇప్పించినాం. ఇవాళ 12.5 కోటా మన సెక్రటరీ ఎంప్లాయీస్ కి ఇచ్చినాం అనే విషయం చెప్తున్నా. అప్పుడు ఆగిన టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినామన్న మాట మీరు మాట్లాడగలరు దయచేసి. ఎందుకు 2000 వినాడి చెప్తున్నా, మాట్లాడదు. నేను మాట్లాడుతాను అట్లా మాట్లాడు నేను మీరు మాట్లాడద్దు. మీరు ఒకసారి చెప్తా మీకు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చింది, బదిలీలు చేసింది. 2018లో బదిలీలు చేసింది, పదోన్నతులు మేమే వద్దన్నాము. మా సంఘాల నాయకులందరికీ కూడా తెలుసు. A to Z మా సర్వీసులు పరిష్కరించి, సర్వీస్ రూల్స్ సుప్రీంకోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఫైల్ ఉంది, బాధించి పరిష్కరించి మొత్తం A to Z ప్రమోషన్స్ డిమాండ్ చేసిందే మేము. లేకపోతే 2018లో కూడా ప్రమోషన్స్ వస్తుండే. ఇవాళ ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి గారు? గదే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వరకు, ఇదే హై స్కూల్ హెచ్ఎం వరకు ఇచ్చేయండి కదా. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మీకు తెలియదు, దయచేసి వినండి. ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిప్టీఓలు ఖాళీ, ఏ రకమైనటువంటి ఎగ్జిక్యూటివ్ జేఎల్స్ ఖాళీ, డైట్ లెక్చరర్స్ ఖాళీ, ఎక్కడెవరు లేరు. మొత్తం కూడా పర్యవేక్షణ వ్యవస్థ అంతా నిర్వీర్యం, ఎవరికి ఏమి ఇవ్వలేదు. అది కదా సమస్య పరిష్కరించాల్సింది. ఎందుకో చేయలేదు, ఎందుకో చేయలేదు అంటే సేమ్ అన్న పరిస్థితిలో మార్పు లేకపోగా నేను 10 ఏళ్లలో ఎవరు పదోన్నతులు చేయలేదు, బదిలీలు చేయలేదు. నేను అట్లా మాట్లాడు పాత ప్రభుత్వం గురించి నేను అట్లా మాట్లాడు కూడా నా సంస్కారం కాదు. ఎందుకంటే అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళకి వచ్చిన తర్వాత కోర్టు కేసు వాళ్ళు నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి, అవి మేము క్లియర్ చేసి ఇచ్చిన అన్నప్పుడు మేము మన జేఏసీలో ఉన్న టీచర్ సంఘ నాయకులు కూడా ఈ ప్రభుత్వం మాకు ప్రమోషన్ ఇచ్చింది అన్నది అదే మాట్లాడుతున్నాను. అయితే జేఏసీ చైర్మన్ గా 165 పోస్టులు వాళ్ళు చెప్పిన మాట అన్న. నీ ఎస్టీ సంఘం కూడా చెప్పింది, బీఆర్టీ చెప్పింది, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా. అలాగే 165 పోస్టులు ఇలా ఎకనామిక్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఇలా సాంక్షన్ కొత్తగా వచ్చినాయి. అలా 200 మంది ప్రమోషన్స్ వచ్చినాయి. 12.5 కోటాను ఇంప్లిమెంట్ చేసుకున్నా. అంటే కొన్ని చెప్తున్నా, జరిగినాయే చెప్తున్నా. మొత్తం పైసలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారే ఇలా డబ్బులు ఇచ్చిందని చెప్తున్నాం. కొన్ని ఎక్కడ సల్లబడలేదుగా మనము నాయకులుగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నిజమని ఒప్పుకుందాం. ఒప్పుకుంటున్నాం కదా,
చెప్పండి దేవిప్రసాద్ గారు. నేను ఏమంటున్నా భరత్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చాలా చెప్తుంది అనుకోండి, ఇంపార్టెంట్ ఇష్యూలు చేయకపోయే వరకే ప్రధానమైనటువంటి డిమాండ్లు ముందుకు వస్తాయి. ఉద్యోగ సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినా అవి టు ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఉద్యోగులకు డెఫినెట్ గా, ఎందుకంటే చాలా సమస్యలు పరిష్కరించాలి. కానీ బహుళ అందరికీ ఉపయోగపడేటువంటి సమస్యలు పరిష్కారం అయితేనే ఉద్యోగులకు ఆ సమస్యలు పరిష్కారమేనే ఉంటుంది. పిఆర్సీ పరిష్కారం అయితే ఉద్యోగులు ఆనందిస్తారు, డిఏలు ఇస్తే ఆనందిస్తారు, హెల్త్ కార్డులు ఇస్తే ఆనందిస్తారు, రిటైర్మెంట్ బకాయిలు మొత్తం పోతే ఆనందిస్తారు, టీపీఎస్ రద్దు అయితే ఆనందిస్తారు. ఈ 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ సమస్యలు ఏవి ప్రభుత్వం పరిష్కరిస్తుంది అనే దాని మీదనే ప్రభుత్వం ఇవి పరిష్కరించింది అనేటువంటి విషయం ఆధారపడుతుంది తప్ప డెఫినెట్ గా ఉద్యోగ సంఘాలు రోజు వాళ్ళు ఓడిస్తుంది. జగదీష్ రోజు సెక్రటరీ పోతాడు, రోజు హెచ్ఓడీలను రోజు ఐఏఎస్ ఆఫీసర్లను కలుస్తారు. అనేక సమస్యలు దైనందినంలో చాలా పరిష్కారం అవుతాయి. ఎన్ని పరిష్కారం అయినా కూడా ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. ఇప్పుడు పిఆర్సీ ఎంత తెచ్చినావో, ఎంత ఇప్పించినావు అనేది జగదీష్ కు ప్రామాణికం అవుతుంది. ఎంత కాలం ఇప్పించినవా లేదా అనేది జేఏసీకి ప్రామాణికం అవుతుంది. రిటైర్ ఉద్యోగులకు మీరు బకాయిలు ఇప్పించదా లేదా అనేది ప్రామాణికం అవుతుంది. అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి నెలల తరబడి వేతనాలు ఆపకుండా ఇచ్చేయడమే ప్రామాణికం అవుతుంది. కాబట్టి జగదీష్ గారికి 100 సమస్యలు ఉంటాయి. వారు 20 పరిష్కరించినా ఇంకా 70 గురించి ఉద్యోగులు అడుగుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు ఆ సమస్య ఉంటుంది. కానీ ప్రభుత్వం కావాలని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని పిలిపించుకొని ఆ సమస్య పరిష్కారం చేస్తే అటు ప్రభుత్వ గౌరవం జరుగుతుంది, ఉద్యోగుల ఆకాంక్షలు తీర్చాయి, ఉద్యోగుల గౌరవం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనేటువంటి మాట 100% తప్పు. ఎందుకంటే మేము బయట ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ఇది అనక మాకు తప్పదు. ఎందుకంటే ఇలా మీ పోల్ పెట్టండి, జీ న్యూస్ లో పోల్ పెట్టండి, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మంచిగా ఉందంటే ఒక 10% వచ్చినా నేను సంతోషపడతా భరత్ గారు. అంటే సరే, ఇప్పుడు ఎవరికైనా హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే ఉద్యోగులు జనరల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు 42% పిఆర్సీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ లో మీరు ఓడిపోయినారు. 43% ఇచ్చినప్పుడు పిఆర్సీ మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓడిపోయినారు. సర్ప్రైజ్ కదా. కానీ అప్పుడేమైంది భరత్ గారు డిఎస్సీ లేదు, డిఎస్సీ లేదని అసెంబ్లీలో మా నాయకుడు ఒక ఆయన ప్రకటన చేసిండు. దాంతో రోడ్లు దెబ్బతిన్నాయి. నువ్వు 10 పనులు చేసినా 2 చెడ్డ పనులు చేసినప్పుడు డెఫినెట్ గా ప్రభావం పడుతుంది. ఎన్నికల గెలుపు ఓటం సరే, అవి మా వచ్చినామా చెప్తామా దాన్ని పక్కకు పెడదాం. కానీ మా ఉద్యోగులకు ఎన్ని ఉద్యోగులు 2004 చంద్రబాబు నాయుడు ఆయన నుంచి చూస్తున్నా ఎప్పుడు కూడా యాంటీ గవర్నమెంటే ఓటు. ఒక రాజశేఖర రెడ్డికి 2009లో పాజిటివ్ ఓటు వేశారు, మిగతా ఎప్పుడు కూడా నెగటివ్ ఓటే. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎవరైనా కావాలి కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఉద్యోగులు కారణం కదా. అవును, అందుకని అదే చెప్తున్నా. 1వ తారీఖు నాడు వేతనం ఇయ్యలేదని మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు 1వ తారీఖు జీతం ఇస్తుంది, హ్యాపీగా లేరా? సగమంది పేడ్ అకౌంట్స్ ట్రెజరీ ద్వారా వచ్చే వేతనాలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు పెన్షనర్స్. అంటే జీతం వస్తున్నది కానీ జీతం వెనుక నేను ఇప్పుడు చెప్పినా కదా, ఒక వార్డెను 10 లక్షల రూపాయలు అప్పు పడ్డాడు, ఒక పంచాయతీ కార్యదర్శి 10 లక్షల అప్పు తెస్తున్నాడు నెలకు. ఇప్పుడు వాళ్ళకి కూడా అన్నా, ఇప్పుడు వాళ్ళకి కూడా పడ్డాయి. ఓన్లీ బీసీ వెల్ఫేర్ లో పడలేదు, వాళ్ళకి కూడా వచ్చినాయి, పంచాయతీ సెక్రటరీలో పడ్డాయి. అన్న వాస్తవాన్ని మనం చెప్పేవాళ్ళంటే జగదీష్ నువ్వు ప్రభుత్వం ఎంత చేసినా అంతే చేయాలని అడిగే స్టేజ్ లో నువ్వు ఉంటావు. ఇప్పుడు మేము ఎన్ని చేసినా గానీ ఇంకా ఉద్యోగులు ఇంకేం చేస్తలేదు. మా భుజంగరావు అన్న అయితే ఏదేదో నాకు సోషల్ మీడియా వస్తుంది మమ్మల్ని అన్నది, ఏం చేస్తున్నారు అదని. ఏం చేస్తలేము, కష్టపడుతున్నాం, కొట్లాడుతున్నాం, ఎక్కడ రాజీ పడే విషయం లేదు. అప్పుడు కూడా ఉద్యోగ సంఘాల కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మా అన్నలను కూడా అప్పుడు ప్రశ్నించేవాడిని. గట్టిగానే ఉండేది, ఎప్పుడైనా గట్టిగానే ఉండవు. రోజు అనేటువంటి అన్న ఏం చేస్తున్నావు కనీసం అని. ఆ రోజు ఉద్యోగుల బేరీ చేసినప్పుడు, అప్పుడు సకల మన ఉద్యోగుల బేరీ చేసినప్పుడు సరూర్ నగర్ల ఇక సమరమే అని అన్నాం. ఆ వాడే మళ్ళీ మొన్న కూడా అన్నాం. మొన్న అందరికీ ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ అయిండు వీళ్ళ మీటింగ్నే. ఇలా ఆయన కూడా కూలై వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్ తప్పనిసరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా
ఉద్యోగులకు జీతం ఇయ్యలేని పరిస్థితికి తీసుకొచ్చే ఆ ప్రభుత్వాలకే మంచిది కాదని ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఓకే 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 థ్యాంక్ యూ భరత్ గారు థ్యాంక్ యూ భరత్ గారు. ఒక అంశం చెప్పాలి. ఉద్యోగులకు సంబంధించి సామాజిక సమస్యల మీద మీరు చర్చ పెట్టి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా మీ చర్చ కూడా ఒత్తిడి కావాలి భరత్ గారు. డెఫినెట్ గా ఇప్పుడు మా పోలీస్ అవార్డ్స్ లో మాట్లాడిన ద్వారానే ఇప్పుడు ఆ సబ్ కమిటీ వచ్చింది కదా. ఆ తర్వాత వరుసగా చర్చలు పెట్టడం ద్వారానే సబ్ కమిటీ ఆ కేబినెట్ నిర్ణయం తీసుకొని మేము డిఏలు ఇస్తాము, హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పింది. అప్పుడు వరుసగా చర్చలు పెట్టే మే 5 నుంచి పెడితే జూన్ 12, జూన్ 14 కేబినెట్ వాస్తవానికి అన్న ఆ రోజు మాట్లాడినాక 50 ఛానళ్లు నన్ను అసలు మోసపడకుండా మన యూనియన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడింది. కనీసం మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఒక్క ఛానల్ కూడా పిలిచి మాట్లాడి మీ బాధ ఏందో మాట్లాడలేదు. ఒక భరత్ గారే నిజంగా జీ తెలుగునే ఎప్పుడు రెగ్యులర్ గా మమ్మల్ని పిలిచి మాట్లాడుతున్న సందర్భం గుర్తు చేస్తున్నాం వాస్తవానికి. భరత్ గారు ఒక చర్చ మీరు ప్రత్యేకంగా టీచర్లకు సంబంధించి ఏం తీసుకున్నారంటే పోయినసారి టెట్ పెట్టారు, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీద ఒక డిబేట్ పెట్టారు. అది ఈ ప్రభుత్వం ఎంత సోయి లేకుండా నిద్రపోయే ముద్దు ప్రభుత్వం ఉందంటే బుడ్డ పైసా ఖర్చు లేదండి. పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు టెట్ నుంచి టీచర్స్ వర్కింగ్ వాళ్ళని మినహాయించండి అని సెంట్రల్ గవర్నమెంట్ కి ఎన్సిటిఈకి అప్పీల్ పెట్టింది. ఇప్పటి వరకు టిల్ టుడే ఈ రోజు వరకు కూడా టెట్ నుంచి వర్కింగ్ సర్వీస్ టీచర్స్ ని మినహాయించాలని ఈ ప్రభుత్వం చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయిందండి. ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఉందనుకోవాలి. మన జేఏసీ కూడా నిర్ణయించింది. అది కూడా ఇలా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాయమని చెప్పాం. మేము త్వరలోనే కూడా విద్యాశాఖ మంత్రి అప్లై చేసే డేట్ అయిపోయింది. పరీక్ష రాస్తారు రేపు జనవరిలో. అయిపోయింది. చేతులుగా ఆకులు పట్టుకున్నట్టున్నది మన ప్రభుత్వము. ఇంటర్వ్యూలో 2 నెలల 3 నెలల ముందు స్పందించుంటే ఉపయోగం ఉండేది. చెప్పండి. ఉద్యోగ సంఘ ఇప్పుడు మా దగ్గర బలోపేతం కావాలంటే మేము అందరం అడగాలి. ఉద్యోగుల సమస్యలు చర్చకు పెట్టాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలి. ఉద్యోగ సంఘాలు మమ్మల్ని అడుగుతుందని ఏదో ఫీట్ కావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి సమస్యలు ఉంటేనే వాళ్ళ బలం. పరిష్కారం చేస్తేనే వారి శక్తి. నాయకుడు బలం పెరగాలి, శక్తి పెరగాలి. రేవంత్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఏ పరిణామాలు జరుగుతాయో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ జగదీశ్వరరావు గారు, భుజంగరావు గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు. సో మొత్తానికి గ్రహణ ఉద్యోగులకు సంబంధించి కొన్ని న్యాయమైన డిమాండ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. డిఏ అన్నది ఉద్యోగుల హక్కు. 6 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎందుకు అది ఆ పరిస్థితి ఉంది? దేశంలోనే అత్యధిక డిఏలు పెండింగ్, 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం మనది. ఇక పెన్షనర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం అన్నది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కు అంటే వాళ్ళ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు జీపీఎఫ్ అంటే మనకి మామూలు ఉద్యోగులకి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. జీపీఎఫ్ అన్నది వాళ్ళ జీతంలోంచి మినహాయించింది. వాళ్ళ జీతంలోంచి మినహాయించిన సొమ్ము ఈ 30 సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి ఆలస్యం చేస్తే ఎట్లా? ప్రభుత్వం ఇవాళ కొత్తగా ఇచ్చిన గ్రాట్యుటీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తారు. 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే ఎక్కడైనా గ్రాట్యుటీ వస్తుంది. సో గ్రాట్యుటీ, జీపీఎఫ్ ఇవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళు దాచుకున్న సొమ్మును మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆలస్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బాధలు అయితే వర్ణాతీతం. వాటిని కంప్లీట్ చేయాలి. హెల్త్ కార్డ్స్ ఇవాళ నిమ్స్ తప్ప ఎక్కడ పనిచేయట్లేదు. సో ఆ హెల్త్ కార్డ్స్కు వాళ్ళు ఏమంటారు, మేము నెల డబ్బులు కడతాం, మేము కొత్త కడతాం, గవర్నమెంట్ కొత్త కడతాం, ఆ హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు అంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా జూన్లో కేబినెట్ నిర్ణయం అయితే ఇవాళ డిసెంబర్ 6 నెలల పాటు ఆలస్యం చేస్తున్నారు. అంటే బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగం ఎంత నత్తనడకనే ఉంటుంది అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సాధ్యమైన త్వరగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే భరత్.